ఉమ్, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, బిడ్డ పుడతాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత తానెంతో జగమంతా. కలిసి ఉంటే కలదు సుఖం, కొండకు నాగలి పట్టినట్టు. కోటి విద్యలు కూటి కొరకే, అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. పని కంటికి దూరం, చేతికి చేరువ. కష్టాలు కొండలల్లే వచ్చి బెళ్ళల్లే తేలిపోతాయి. ముగ్గురు అక్కలుంటే మూడో ఒక పెద్ద మనిషి అయిందట. గాలి వాన వస్తే కథే మాస్తుంది. పుట్టేవాళ్ళకి అన్నయ్య, పెరిగేవాళ్ళకి తమ్మయ్య. మతులెన్ని చెప్పినా మామ పొత్తే గాని అత్త పొత్తు పనికిరాదు. గుణం మానవే గుడ్డిపోలి అంటే మనువైనా మానతా గాని గుణం మానను అందిట. అల్లుడికి నేతి బొట్టు లేదు, అల్లుడితో వచ్చిన వాడికి నూనె బొట్టు లేదు. అన్నీ ఉన్న విస్తరి అణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. తన కంపు తనకింపు, పరసొంపు తన కంపు. వ్యధలున్న అమ్మకి కథ చెప్పినా వ్యధగా అనిపిస్తుంది, వ్యధలేనమ్మకి వ్యధ చెబితే కథగా తోస్తుంది. అమ్మతో తోచనమ్మ తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళితే అంతకన్నా తోచనమ్మ ఆడబిడ్డ అత్తారింటికి వెళ్ళిందట. వేరు మీద గోరు మొలిచింది, వేరుండరా వెర్రి మగడా అందట. అప్ప ఆర్భాటమే గాని బావ బతికేది లేదు. ఊరు మీద ఊరు పడ్డా కరణ మీద కాసు పడదు. రాయింటి బిడ్డ లక్కంటి తల్లి. నీకొచ్చే దొరికితే నా కోడు దొరికరా, ఊరుకోరా ఒట్టి దున్నపోతా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. తా మునిగింది గంగ, తావలచింది రంభ. ఎరగని పాపం ఏట్లో పడ్డట్లు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. నీ గొడ్డుకి మేత అంటే నీ బిడ్డకి వెన్న అంటారుట. కలిమిరేములు కావడి కుండలు. కన్నమ్మకే వాపి చిన్నమ్మకే వాపి. పందుం తిన్నా పరగడుపు, ఏదుం తిన్నా ఏకాశి. కాగల కార్యం గంధర్వులే తీర్చారు. కరువులో అధిక మాసం, ఇల్లు ఇరకటం ఆలి మరకటం. పిల్లికి చెలగాటం, ఎదక్కి ప్రాణ సంకటం. పాత్ర కలవారి కోడలు పనివంతురాలు, చిచ్చు కలవారి కోడలు చిత్రాంగి. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? ఎవరు తీసిన కోతిలో వారే పడతారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది. ఓగు నువ్వు వడ్డు దంచు, నేను పక్కలెగరేస్తానన్నదిట. నువ్వు 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 పప్పులు తీసుకురా, నేను బూడి తెస్తా, ఇద్దరం కలిసి ఊరుకు తిందామన్నారట. పని లేని మంగలి పిల్లి దొరగొరిగాట. కృషితో నాస్తి దుర్భిక్షం, స్త్రీ చిత్తం పురుషుడి భాగ్యం. పని ముద్దు భాగ్యం ముద్దు, పరాధికారం పైన వేసుకోరాదు. జాగా ఎరిగి బయట నవ్వు నాలుగిందాల చేటు. సూరన్న సువాసి, పేరన్న పెద్దవాడు. ముసలమ్మకెత్తరా కోళ్ళగంప. అవసరం అడగంది అమ్మైనా పెట్టదు. పెనం మించి పొయ్యిలో పడ్డట్టు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. వెలది పోగా పైబట్ట బరువు అవుతుంది. తినగా వేము తీయగా ఉంటుందిట. విఘ్నేశ్వరుడి పెళ్లికి అన్నీ విఘ్నాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చెడ్డ చేనుకి 4 మంచెలట. 100 అంబోతుల్ని తిన్న రాంబంధు ఒక్క గాలివానకు చచ్చినట్టు. నక్క పుట్టి 4 వారాలు కూడా కాలేదు, ఇంత పెద్ద గాలివాన చూడలేదన్నట్లు. పిట్ట కొంచెం కోతఘనం. రామాయణంలో పిడకల వేట. దున్నపోతు ఈనిందిరా అంటే దూడని కట్టెయ్యి అన్నట్లు. దొంగలు ఊడు పంచుకున్నట్లు. వెరివాడి పెళ్ళాం వాడకల్లా వదిన. నలుగురితో పాటు నారాయణ. అన్నమైతేనేమి సున్నమైతేనేమి అన్నమే తిందామురా. తాటి చెట్టు కింద ఉన్నా ఏమిరా అంటే దూడ మేతకి అన్నట్ట.
చెప్పేవి